మనం దైవం అనే మాట, ఆ మాట గురించి మాట్లాడుకుంటున్నాం. దైవం అంటే ఏమిటి అంటే అదృష్టం అనే సామాన్య అర్థంలో వాడతాం. ఈ దైవాన్ని అంటే అదృష్టాన్ని అందరూ నమ్మి ఉంటారు. అదృష్టమే అన్నీ చేయాలి అని చెప్తారు. మరి అదృష్టమే అంతా చేస్తుందా లేదా మన ప్రయత్నం ఏదైనా ఉందా అన్నప్పుడు దాన్ని ఆ విషయంలో చర్చ చేస్తున్నారు. దైవం గొప్పదా, అదృష్టం గొప్పదా? దైవం అంటే దేవత అనే అర్థంలో వాడతాం మనం, అది కాదు ఇక్కడ. దైవం అంటే అదృష్టం, ఏదో ఒక తెలియంది, లక్ అంటారు కదా ఇంగ్లీష్లో. అలా ఒక లక్ సడన్గా ఉన్నటువంటి వాడికి లక్ అండి, లక్ కొట్టింది, అందుకనే వాడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని అంటారు. ఈ లక్కి కూడా ఏదో పూర్వజన్మ కర్మ కారణం. అది లేకుండా ఊరికే ఎందుకు లక్ వస్తుంది? ఊరికే వీడిని అనుగ్రహించాలి అని అనిపిస్తే ఆ దేవుడిని మనం ఏమనాలి? ఉన్నటువంటి వీడి మీద అనుగ్రహం కలిగి వీడిని అనుగ్రహించాలి అలా అనిపించదు. ఎందుకు అంటే ఒక కర్మ అనేది ఉంది కదా. ఆ కర్మ చేసినప్పుడు ఏదో కర్మ చేసుకున్నాడు వీడిని అనుగ్రహించాలి అని అనిపిస్తుంది తప్ప వీడిని నేను అనుగ్రహించాలి అని మాత్రం ఉన్నటువంటి ఏ దేవతకి అనిపించదు. మన కర్మని బట్టే అనిపిస్తుంది. అందువల్ల పురుష ప్రయత్నం అంటే అందరూ చేసే ప్రయత్నం, దాన్ని పురుష ప్రయత్నం అని పిలుస్తారు. అంటే పురుషులే చేసేది, స్త్రీలు చేసేది కాదు అని కాదు అర్థం. పురుష అంటే జీవుడి ప్రయత్నం అని, జీవుడు చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నం వల్లే అదృష్టం అనేది వస్తుంది, అది తప్ప వేరేది లేదు అనే భావనలో ఈరోజు విషయాల్ని చెప్తున్నారు. మనం నియతిని గురించి మాట్లాడుకోం. నియతి అంటే ఒక నియమం అనేది ఉంది ప్రపంచంలో. ఆ నియమాన్ని మీరి ఎవరు ఉండలేరు. ఏమి నియమం అంటే జ్ఞానం కలిగినా కూడా ఆ శరీరం అలా నిలిచి ఉంటుంది. ఎన్నేళ్ళు ఆయుస్సు ఉండాలి ఆ జీవుడికి, ఎన్నేళ్ళు ఆ జీవుడు ఆ శరీరంలో ఉండాలి అనే నియమం, సంకల్పం రాసిపెట్టి ఉందో అన్నేళ్ళు వాళ్ళు అక్కడ ఉంటారు. అందువల్ల రామా, నువ్వు అడిగావు జ్ఞానం కలిగితే జ్ఞానులకి దేహం లేదు అని అన్నావు, అందువల్ల మీకు ఎలా దేహం ఉంది అనే ప్రశ్న నువ్వు అడిగావు. వశిష్ఠుడు, శుకబ్రహ్మ, పద్మలీల ఉపాఖ్యానంలో చెప్పుకున్న పద్మలీల, ఇంకా చాలామంది ఉన్నారు కదా మన కంటి ముందు సద్గురువులు, వీళ్ళకి శరీరం ఎలా నిలిచి ఉంది అని నువ్వు అడిగావు. అది ఒక నియమం నాయన, అది ఆ నియమంతో ఆ శరీరం నిలిచి ఉంది, అన్ని రోజులు ఆ శరీరం ఉండాలి అని రాసిపెట్టి ఉంది అని చెప్పారు నిన్న. అలాగే దానికి ఏవేవో పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు దానికి ఎప్పుడు కలుగుతాయి అనేది కూడా నిన్న మనకి చెప్పారు. ఇక ఈరోజు తృణానీవ జగంత్యేవం ఇతి దైత్యాసురా ఇతి నాగా ఇతి నగాహ ఇత్యాకల్పం కృతాస్థితి. ఈ నియతి యొక్క అంటే ఈ నియమం యొక్క బలంతోనే బ్రహ్మ జగత్ సమూహాలను సుడిగుండంలో గడ్డి పరకల్లాగా తిప్పుతూ మార్పుకు గురి చేయటం వంటివి చేస్తూ ఉన్నాడు. ఇది నియమం. ఎందుకు ఈ సృష్టి అంతా ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా మన జన్మ ఇలా ఉంది, ఎందుకు మనం ఇట్లా ఉన్నాం, ఇవన్నీ ప్రశ్నిస్తాం కదా. ఇది ఒక నియమం. ఈ నియమాన్ని బట్టి ఇది ఇట్లా జరుగుతోంది. ఎందుకు ఇంజన్ స్టార్ట్ చేసి మనం గేర్లో వేసి దాన్ని కదిలించగానే ఆ బండి ముందుకు వెళ్తుంది అంటే అది నియమం. అది అలా చేస్తే ఆ బండిని ముందుకు వెళ్ళాలి అనేది ఒక నియమం, అది అక్కడ ఉండలేదు. ఆ నియమాన్ని బట్టి ఆ బండి కదిలినట్టుగా ఆ నియమాన్ని బట్టి ఈ జగత్ అనే బండి తిరుగుతోంది, ఈ జగత్ అనే చక్రం తిరుగుతోంది. క్రూర కర్ములైన రాక్షసులు, దైత్యులు, మృదు స్వభావం కలిగిన దేవతలు, నాగులు మొదలైన వారు వారి వారి స్వభావానుగుణంగా, వారికి అటువంటి స్వభావం ఉంది, దానికి తగినట్టుగా కల్పాంతం వరకు కూడా నియమించబడుతున్నారు. ఇదే నియమం, దీన్నే నియతి అని పిలుస్తారు. ఇలా వాళ్ళని నియమించేదాన్నే నియతి అని పిలుస్తారు. దేవతలకి జ్ఞానం లేదా? ఉంది. మరి వాళ్ళు కల్పాంతం వరకు ఎందుకు ఉంటారు? ఆంజనేయ స్వామికి జ్ఞానం లేదా? పూర్ణజ్ఞాని ఆయన చిరంజీవిగా ఉన్నారు. అయ్యో, దేహం ఉండటం మంచిది కాదండి, ఇది అజ్ఞానానికి సంకేతము, జ్ఞానం కలంగంగానే దేహం రాలిపోవాలి అంటే ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పం కదా మనం. ఇది నియమం, కల్పాంతం వరకు అలా ఉండాలి దేవతలు అనేది నియమం. అందుకనే మనకి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఇట్లా ఇన్ని ఏళ్ళు జీవించి ఉండాలి, ఇది ఆయుస్సు అనేది ఒక నియమం. ఆ ఆయుస్సు తీరంగానే శరీరం రాలిపోతుంది. అది అయ్యేంతవరకు మనం ఎదురు చూడాలి తప్ప మధ్యలో ఆత్మహత్య లాంటివి చేసుకుంటే నియమానికి విరుద్ధంగా మనం చేసినట్టు అయింది. కాబట్టి నియమానికి విరుద్ధం చేయటం అనేది అశుభం. కాబట్టి మళ్ళీ పుట్టి మళ్ళీ కష్టాలు దుఃఖాలు అనుభవించాలి. అందువల్ల ఆ పని చేయరాదు అని కూడా మనకి ఇక్కడ ఉపదేశం.
దేవతలే కల్పాంతం వరకు ఉన్నప్పుడు మనం ఈ దుఃఖాలకి, కష్టాలకి, నొప్పులకి, రోగాలకి భయపడి శరీరాన్ని చాలిస్తే చాలా ఘోరమైపోతుంది. అలా చేయటం అనేది నియమం కాదు, అది నియతి కాదు అని కూడా ఉపదేశం. కదాచిత్ బ్రహ్మసత్తాయా వ్యభిచారోనుమీయతే చిత్రమాకాశకోశే చ నాణ్యథా నియతే స్థితే. బ్రహ్మసత్తలో అది చాలా గొప్పది, అది దానికన్నా పైది మీరింది వేరేది లేదు. ఆ బ్రహ్మసత్తలో ఈ నియతి, ఈ నియమం అనేది అప్పుడప్పుడు అతిక్రమించబడినట్లుగా కనిపిస్తుంది. బ్రహ్మ నియతిని అతిక్రమించాడా అన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం, సుందరకాండలో సీతామాత సంకల్పం చేసింది, ఆంజనేయ స్వామికి నాకు సహాయం చేయడానికి వచ్చాడు, ఈయన విషయంలో శీతోభవ హనుమత, నువ్వు నీ వేడిని చూపించద్దు, నువ్వు చల్లగా అయిపో ఆంజనేయ స్వామి విషయంలో అని అగ్నిని ప్రార్థన చేసింది సీతా అమ్మవారు. ఆ ఘట్టం మీకు కూడా తెలుసు సుందరకాండలో. అలా ప్రార్థన చేయగానే ఏమైందండి, ఆంజనేయ స్వామికి తోక మీద ఐస్ పెట్టినట్టుగా అనిపించింది, అంత చల్లగా. ఓహో, హాయిగా ఉంది అనుకుని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, అగ్ని అంటే కాల్చాలి కదా, నాకు చల్లగా ఉందే, ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఇది ఆ శక్తిలో సాధ్యమవుతుంది. బ్రహ్మసత్తలో ఈ నియమాన్ని అతిక్రమించటం కూడా కనిపిస్తుంది. సీతామాత అంటే బ్రహ్మశక్తియే కదా. ఆ తపస్సు వల్ల, ఆ నిష్ఠ వల్ల, ఆ వ్రతం వల్ల బ్రహ్మస్వరూపిణిగా ఉంది ఆ సీతామాత. ఆమె సంకల్పిస్తే ఇది నియమాన్ని అతిక్రమించినట్టుగా కనిపించింది. నియమాన్ని అతిక్రమించే శక్తి దేవతలకి, సద్గురువులకి ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం పట్టుకుంటాం. నియమాన్ని అతిక్రమించి అయినా కూడా మనల్ని ఉద్ధరిస్తారు అని, అది అక్కడ ఉన్న రహస్యం. అలా నియమాన్ని అతిక్రమించటం అనేది ఆ బ్రహ్మసత్తలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవచ్చు. అటువంటి అనుమానం కూడా మనకి కలగవచ్చు. నియమాన్ని అతిక్రమించినట్టుగా, ఉల్లంఘించినట్టుగా ఉందే అని కూడా మనకు అనిపించవచ్చు. నీళ్లు వేసి నువ్వు కాలిపో అంటారు, అది శాపాలు ఇచ్చేప్పుడు కథలు వింటాం కదా మనం. నీళ్లు తీసుకుని నీళ్లు వేస్తూ కాలిపోతారు. అట్లా కథలు ఉన్నాయి. నీళ్లతో ఎవరైనా కాలుతారా అండి? అగ్నిని ఆర్పేది నీరు, కానీ నీరుతో కాలిపోవటం నియమాన్ని అతిక్రమించటం. ఈ కథ ఎట్లా వచ్చింది, ఎందుకు పుట్టింది, వాళ్ళేం వాళ్ళకి తెలీదా? ఎందుకు చెప్పారు అంటే ఆ తపశ్శక్తికి, అంటే అంత తపశ్శక్తి ఏదో చిన్నగా నువ్వు ఇలా చేసి తపశ్శక్తి అంటే కాదు, తీవ్రమైన ధ్రువుడు ప్రహ్లాదుడు చేసినట్టుగా చేస్తే అది తపశ్శక్తి అవుతుంది. దాని ముందు నియమం అనేది సన్నగిల్లిపోతుంది, దానికి అటువంటి శక్తి ఉంది. అలా నియమాన్ని అతిక్రమించినట్టుగా కనిపించవచ్చు. ఆకాశం అనే ఒక ఫలకంలో, ఆ పలక మీద కనబడిన ఒక చిత్రం కనిపించవచ్చు మనకి. ఎలా కనిపించింది ఆకాశం మీద ఈ చిత్రం అంటే అది ఏదో విచిత్రం అంతే, అది వాళ్ళ సంకల్పం అట్లా ఉంది, అందుకనే అలా కనిపించవచ్చు. ఇటువంటి అసంభవ విషయాలు జరగవచ్చు. అసంభవం ఇది అని మనం అనుకుంటాం. కొన్ని విషయాలు అటువంటివి జరగవచ్చు, లేదు అని చెప్పేందుకు లేదు. కొన్ని జరుగుతాయి, అప్పుడప్పుడు మనం వింటాం కూడా, ఇది ఇంపాసిబుల్ జరిగిందండి అన్నట్టుగా మనం ఆశ్చర్యంగా మాట్లాడుకుంటాం. అటువంటివి జరిగినా కూడా ఈ నియతి మాత్రం ఎప్పటికీ మారదు. ఆ సృష్టిలో ప్రారంభంలో పంచభూతాల యొక్క తత్వం ఇది అని ఎప్పుడైతే ఆయన సంకల్పం చేశాడో అది అలాగే ఉంటుంది. ఎవరి విషయంలో? సామాన్య జీవుల విషయంలో ఈ పంచభూతాల గుణాలు, ధర్మాలు మారవు. కానీ మహాత్ముల, ఆ జీవులని అతిక్రమించిన ఆది జీవుడున్నాడే, ఆయన విషయంలో, ఆ మహాత్ముల విషయంలో ఇది అతిక్రమించబడినట్టుగా ఉన్నా కూడా ఉండవచ్చు, సాధ్యం ఉంది. దైవం వేరు, దేవతలు వేరు, ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవం అంటే నియతి, దైవం అంటే నియమం. లక్ అంటే నియమము అని అర్థం. లక్కకి వేరే అర్థం ఏమిటి అంటే నియతి, ఒక నియతి. వీడికి ఇది ఉన్నట్టుండి రావాలి అంటే దాన్నే అదృష్టం అంటాం మనం. ఇట్లా ఏరి కోరి ఎప్పుడో మన వరుసలో అనుకుని ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతూ సర్టిఫికేట్ వచ్చింది అంటే అదృష్టం కాదు. అది అదృష్టం అండి, నాకు సర్టిఫికేట్ వచ్చింది అని రాదు. ఎందుకంటే చదివాము మనం, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళాము, చదివాము, విషయాలు తెలుసుకున్నాము, పరీక్షలు రాసాము, సర్టిఫికేట్ వచ్చింది. ఇది అదృష్టం కాదు. ఇది నేను ఫెయిల్ అవుతాను అనుకుని కూడా సర్టిఫికేట్ వస్తే అది అదృష్టం. నేనేమి రాయలేదండి, ఆ లెక్చరర్గా ఎవరో ఒక వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రాసి వచ్చాడు పరీక్షకి వెళ్ళి, నాకేమి రాదండి, ఇదే వచ్చు, మా అమ్మ ఇదే నేర్పింది, మేము చాలా బీదవాళ్ళము, మా అమ్మ పాపం ఆ ఇంట్లో పనిచేసి నన్ను సాకుతూ ఉంటుంది,
నేను మా అమ్మకి సహాయం చేస్తుంటాను, మీరే దయచేసి నన్ను పాస్ చేయాలి అని రాసి వచ్చాడు అనుకోండి. అయినా ఆయనకి ఏదో వీడి మీద ఒక దయ కలిగి ఒక 60 మార్కులు 70 మార్కులు వేశాడు అనుకోండి, అది అదృష్టం. అలా ఎందుకు వేస్తారండి? ఎవరైనా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రాస్తే సైన్స్ పేపర్లో ఎవరైనా వేస్తారా మార్కులు? వేరు. అయినా వేశాడు అనుకోండి, అది అదృష్టం. అదే నువ్వు చదివావు, వరుసగా చదివావు, అది నియమం. అక్కడ కూడా నియమమే పనిచేస్తుంది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి కూడా సైన్స్ పేపర్లో 60 మార్కులు పడ్డాయి వీడికి అంటే అది కూడా నియమమే. అందుకని అదృష్టాన్ని నియమమని పిలుస్తారు. అదృష్టానికి నియతి అని పేరు. వీడికి ఫలం రావాలి, నియతి అంతే అది. అందువల్ల అదృష్టం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. నియతి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకా ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తాం, ఇంకా ఎక్కువగా విశ్వాసాన్ని పెంచుకుంటాం, ఇంకా ఎక్కువ ఫలాన్ని పొందుతాం. అందువల్ల ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. విరించ్యాద్యాత్మభిర్బుద్ధై బోధాయ అవిదితాత్మనాం బ్రహ్మాత్మైవ సా నియతి సర్గోయమితి కథ్యతే. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నారు చూడండి. ఇప్పటి వరకు నియతి విషయంలో చెప్పిన మాటలన్నీ కూడా వ్యవహార దృష్టిలో చెప్పుకున్నామంతే. పారమార్థిక దృష్టి కాదు ఇది, వ్యవహార దృష్టిలో మాత్రమే చెప్పుకున్నాం దాని అర్థాన్ని. పారమార్థిక దృష్టి ఏమిటి అంటే బ్రహ్మము, నియతి, సృష్టి ఇవన్నీ కూడా ఒకటే. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి ఈ సృష్టి అంతా కూడా కలిపితే దీన్ని నియమము అని పిలుస్తారు, దీన్ని నియతి అని పిలుస్తారు. ఇది ఒక నియతి, అట్లా దానికి కట్టుబడే నడుస్తూ ఉంటుంది ఈ జగత్తంతా కూడా. కొంతమంది దాన్ని మీరి ఉందాము, దాన్ని దాటి వెళదాము అని ప్రయత్నం చేసిన ట్రాక్ నుంచి బయటపడిన రైలు ఎంత దూరం వెళ్తుంది? మహా అయితే వెళ్తుంది, కొద్దిగా దూరం వెళ్తుంది, తర్వాత పడిపోతుంది. అందుకనే అటువంటి ప్రయత్నం మనం చేయకూడదు, ఆ నియమంలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. తత్వజ్ఞులైన చతుర్ముఖ బ్రహ్మాదులు వాళ్ళందరూ తత్వజ్ఞానులు. చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళందరూ దేవతలు, మహాత్ములు, ఋషులు, సద్గురువులు, జీవన్ముక్తులు వీళ్ళందరూ కూడా వారు ఈ విధంగానే దర్శిస్తూ ఉన్నారు. సృష్టి, నియమము, బ్రహ్మ ఇదంతా ఒకటే అనే రూపంలో వాళ్ళు దర్శనం చేస్తున్నారు. అజ్ఞులైన వాళ్ళకి అంటే సామాన్యులకి తెలియచేయటం కోసం, తెలియదు వీళ్ళకి, అర్థం కాదు, వీళ్ళకి అర్థం చేయించడం కోసం, వీళ్ళకి తెలిపేందుకోసం ఆ బ్రహ్మ మొదలైన వాళ్ళు బ్రహ్మరూపిణి అయిన ఈ నియతినే సృష్టి అనే పేరుతో పిలుస్తున్నారు. సృష్టి అంటే నియతి, నియతి అంటే సృష్టి, నియమము అని అర్థము అని తెలుసుకోవాలి. అచలం చలవదృష్టం బ్రహ్మాపూర్య వ్యవస్థిత అనాది మధ్య పర్యంతం సర్గో వృక్ష ఇవాంబరే. పరబ్రహ్మ అచలంగా ఉంది, ఈ సృష్టి అంతా కూడా చలంగా ఉంది. ఈ రెండిటికి ఐక్యం ఎలా సంభవం? ఇవి రెండు ఒకటి ఎలా అవుతాయి? అది ఎలా సాధ్యమవుతుంది? మనం చూస్తున్నాం. పరబ్రహ్మ అచలహ, నిర్వికల్ప ఇవన్నీ చెప్తున్నారు. జగత్ ఏమో కదులుతోంది అని, జగత్ అంటేనే కదిలేది అని. గచ్చతీతి జగత్, ఇది నిరంతరంగా అట్లా కదులుతూ ఉంటుంది కాబట్టి దీనికి జగత్ అని పేరు. అది అచలము, ఇది చలం. ఇవి రెండిటికి ఐక్యం ఎట్లా? ఇవి రెండు ఒకటే అని ఎట్లా చెప్తారు మీరు? నడిచేవాడు, నడవకుండా కూర్చున్నవాడు ఇద్దరు ఒకటే అవుతారా ఎక్కడైనా? కాదే. మరి ఒకటి అని మీరు చెప్తున్నారు, ఇది ఎట్లా సాధ్యం అనే ప్రశ్న మనస్సులో ఉంచుకొని అజ్ఞుల దృష్టిలో మాత్రమే, అజ్ఞానుల దృష్టిలో మాత్రమే ఈ సృష్టి ఆకాశంలో ఉన్న వృక్షంలాగా ఆది మధ్యాంతాలు లేని ఈ బ్రహ్మలో నిండి నిలిచి ఉంది. ఈ సృష్టి అనే వృక్షం ఉందే, ఇది ఆ బ్రహ్మలో నిండి ఉంది. మనం ఒక పెద్ద వృక్షాన్ని చూసామనుకోండి, చాలా చోట్ల అటువంటి వృక్షాలు ఉన్నాయి. మెక్కెదాటి వెళ్ళేప్పుడు దారిలో ఒక మహావృక్షం వస్తుంది. బెంగళూరు దగ్గర ఒక మహావృక్షం ఉంది. అలాగే ఇంకా చాలా చాలా చోట్ల కొన్ని వేల సంవత్సరాల చెట్లు ఉన్నాయి. అంటే కొన్ని మీటర్లు, కొన్ని వందల మీటర్లు వ్యాపించి ఉంటుంది ఆ చెట్టు, అంత పెద్ద చెట్టు. మన హైదరాబాద్ దగ్గర కూడా ఒక వృక్షం ఉంది. దాన్ని చూడంగానే మనం అది అంటే మన కన్ను పూర్తిగా ఈ తీరం నుంచి ఆ తీరం వరకు చూడలేదు. అబ్బా ఎంత పెద్దది, ఇది మొత్తం అంతా ఆకాశమే నిండింది అని అంట. సముద్రం చూసామనుకోండి, సముద్రానికి ఆ తీరము ఈ తీరము రెండూ కనిపించట్లేదు ఏకకాలంలో. సముద్రం కన్నా గొప్పది ఏదీ లేదు అని ఆ సముద్రాన్ని చూస్తూ సముద్రం ఎక్కడ ఉందో దాన్ని మర్చిపోతాం, సముద్రం ఎక్కడ నిండి ఉందో దాన్ని మర్చిపోతాం. ఎందుకు అంటే ఆ సమయంలో అదే పెద్దగా మనకి కనిపిస్తుంది.
దేనికన్నా పెద్దది లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఆ సముద్రాన్నే చూస్తూ ఆ సముద్రం ఉన్న బ్రహ్మని మరిచిపోయాం, ఆ సముద్రం ఉన్న భూమిని మరిచిపోయాం. అలాగే ఇక్కడ కూడా ఆది మధ్యాంతాలు లేని ఆ బ్రహ్మలో ఈ సంసార వృక్షం అనేది నిలిచి ఉంది. ఎంత పెద్ద చెట్టు అయినా కూడా ఈ ఆకాశంలో ఎంత దాని స్థానం మహా అయితే, అది సత్యంగా చూస్తే బ్రహ్మ అఖండమైనది, సృష్టి ఖండమైనది. కానీ మనకు కనిపించేది ఈ సృష్టియే అఖండమైనది అన్నట్టుగా కనిపిస్తుంది. అఖండమైన బ్రహ్మనే మర్చిపోతాం మనం. ఇదే చాలా గొప్పది అని మనం ఆశ్రమానికి స్వామిజీ వారి దర్శనాని కోసం వచ్చాం. కొన్ని సందర్భాలు అదే మర్చిపోతారు, అదే అతి ముఖ్యమైనది, అదే మర్చిపోతారు, అదే మర్చిపోయి మాయలో పడిపోతారు. అలాగే ఈ సృష్టి అనే ఈ మాయని చూస్తూ బ్రహ్మని మర్చిపోయాం మనం. ఆ బ్రహ్మ గురించి పట్టించుకోవటం లేదు. అఖండమైన బ్రహ్మలో ఉన్నదే చిన్న ముక్క ఇది. ఈ ఖండమైన ఈ సృష్టి అంటే అర్థం ఏమిటి? మైసూరుపాకు కత్తిరించి ఒక ముక్క పక్కన పెడితే అది మైసూరుపాకే కదా. అలాగే అఖండమైన మైసూరుపాకు బ్రహ్మ అయితే దాంట్లో ఒక ముక్క కేక్ కట్ చేసేది అందుకే మనం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఎప్పుడో ప్రహ్లాదుడి నుంచే ప్రారంభమైంది. ఇది వాళ్ళ అమ్మగారు ఒక ఖాద్యం అంటే ఒక తినే పదార్థం తయారు చేసి ప్రహ్లాదుడితో కత్తిరించింది, ఆయన కట్ చేయని. అంతకుముందే జరిగిందేమో తెలియదు మనకైతే. ఎక్కడ దొరుకుతుంది ఇది అంటే దీనికి ఉదాహరణ ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రహ్లాదుడి కథలో. భాగవతంలో లేదు, ఇతర గ్రంథాలు. అలా పాఠాలు నేర్పిందిట ఆ తల్లి. చూడనైనా ఇదంతా బ్రహ్మ. అవునమ్మా అంటే ఇప్పుడు కట్ చేయి, కట్ చేసి పక్కన పెట్టావు, చూసా ఇది సృష్టి. ఓహో అవునమ్మా, అయితే ఈ మొక్క ఏమిటి అంటే మైసూరుపాకే. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మైసూరుపాకు నుంచే వచ్చింది. మరి మైసూరుపాకు పెద్ద మొక్కకి చిన్న మొక్కకి ఏమిటి తేడా నాయన అంటే ఏం లేదమ్మా, ఇదే నాయన నీకు చెప్పాలనుకున్నాను, నీకు తెలిసింది పాఠం. కేక్ కట్ చేయడం అక్కడే ప్రారంభమైంది. అందుకనే క్యాండిల్ ఊదరాదు, క్యాండిల్ వెలిగించాలి. ఆవిడ ఆ పాఠం చెప్పిన తర్వాత క్యాండిల్ వెలిగించమనింది. క్యాండిల్ కాదు, దీపం. క్యాండిల్ అంటే మనం ఇష్టపడం, ఎందుకంటే కొవ్వు, ఫ్యాట్. క్యాండిల్ అంటే కొవ్వు కరగాలి అనే ఉద్దేశంతో వెలిగించడం మంచిదే. కానీ దాన్ని వెలిగించి మళ్ళీ ఆర్పేయటం ఎందుకు అంటే కొవ్వు ఇలాగే ఉండాలి, ఈగో ఇలాగే ఉండాలి, బాగుంది అనే కాదు. క్యాండిల్ అట్లా కరిగిపోతూ ఉంటే చూడాలి. క్యాండిల్ కరుగుతుంది కదా, కొవ్వు ఒత్తి అనే పేరు దానికి. కొవ్వు కరుగుతూ ఉంటే చూస్తాం కదా, అట్లాగే మనలో కూడా కొవ్వు కరగాలి. ఆ కొవ్వు అట్లాగే ఉందని హార్ట్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువైందని ఆ కొలెస్ట్రాల్ కరగాలి, మనలో ఉన్న కొలెస్ట్రాల్ కరగాలి. కొలెస్ట్రాల్ ఆధ్యాత్మిక పరంగా కొలెస్ట్రాల్ అంటే ఈగో, అహంకారం, అది కరగాలి. అందుకని దాన్ని ఆర్పటం కాదు, దాన్ని వెలిగించటం, ఆ కొవ్వుని కరిగించటం. అఖండమైన దానిలో ఆ స్వీట్లో, ఆ తీపి పదార్థంలో, ఆ కేక్లో ఒక ఖండాన్ని తీసిపెట్టినట్టుగా ఈ సృష్టిని అట్లా చూడు నువ్వు. దానికి దీనికి ఏ తేడా లేదు, అది ఏ రుచియో ఇది ఆ రుచే. కానీ నువ్వు ఇది వేరేగా చూస్తున్నావు. ఇది ఇంటికి తెచ్చుకున్న ఈ మొక్కని ఇది వేరే అనుకుంటున్నావు. దీని మూలం ఎక్కడ ఉందో మరిచిపోయావు. అలా ఆ పని చేయొద్దు. ఇక్కడ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఎక్కడ ఉందండి ఈ శ్లోకం? భగవద్గీతలో 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం. అది అక్కడ ప్రారంభమైంది. ఊర్ధ్వమూలం అధశాఖం. ఎంత గొప్పగా చెప్పారు ఆ శ్లోకం అంటే, ఆ అధ్యాయంలో పూర్తిగా బ్రహ్మతత్వాన్ని చెప్పారు. అక్కడ అర్జునుడి ప్రశ్న ఏమీ లేదు, కానీ ఆయన చాలా ప్రేమతో, ఆయనకు అనిపించింది భక్తి యోగం ద్వారా ఎట్లా ముక్తి వస్తుంది అని చెప్పారు. కర్మయోగం ద్వారా కూడా ఎట్లా ముక్తి వస్తుంది, జ్ఞానయోగం ద్వారా ఎట్లా ముక్తి వస్తుంది అంటే కర్మే జ్ఞానమై, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది, భక్తి యోగం ద్వారా ముక్తి వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఆత్మతత్వాన్ని పూర్తిగా చెప్పాలి అని అనుకున్నారు ఆయన. ఆయన కరుణ అది, నా సద్గురువు కృప అది. అడక్కపోయినా ప్రారంభించి ఈ సంసారం అంటే ఏమిటి అంటే ఈ సృష్టి అంటే ఏమిటి చెప్పి తర్వాత బ్రహ్మని అర్థం చేయించాలి అని అనుకుని ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం. అన్ని చెట్లు మనం చూస్తాం, వేర్లు లోపల ఉంటాయి, శాఖలు కొమ్మలన్నీ పైన ఉంటాయి. కానీ ఇది విచిత్రం అండి, దీని వేర్లు పైన ఉన్నాయి, శాఖలన్నీ కింద ఉన్నాయి. ఊర్ధ్వమూలం అధశాఖం. ఎక్కడైనా ఉంటుందా అండి చెట్టు ఇట్లా? మనం ఏదైనా వేలాడదీస్తే ఉంటుందేమో, కానీ అది చెట్టు పెరిగే చెట్టు కాదు. అది అట్లా పెరుగుతుంది. మట్టి వేసి పైన పాటు తిప్పి పెడితే పెరిగేది, అది వేరే విషయం. అప్పుడు కూడా పడిపోతుంది. అలా ఉంటే చెట్టు ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తారు, అది వేరే విషయం. ఊర్ధ్వమూలంగా ఉంది, అది అధశాఖంగా ఉంది. అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడు అన్నామనుకోండి, దేవుడు అన్నామనుకోండి, దేవుడు అనగానే ఎక్కడ చూపిస్తాం?
నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇక్కడే కదా చూపిస్తాం మనం. దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఎవరు కింద చూపించరు. పరమాత్మ ఉన్నాడు అని పైకి కదా చూపిస్తారు. ఊర్ధ్వ మూలం అంటే ఈ సృష్టికి మూలం, ఆధారం, వేర్లు ఎక్కడున్నాయి అంటే బ్రహ్మలో ఉన్నాయి. ఇది మన భాష, మన సంజ్ఞా భాష, మన వ్యవహారం. మనం అట్లా సంజ్ఞలతో మాట్లాడతాం కొన్నిసార్లు. దేవుడు ఉన్నాడు అన్నిటికీ చూస్తాడు వాడు. ఊర్ధ్వమూలం, ఈ సృష్టికి ఊర్ధ్వమూలం, పైన అంటే బ్రహ్మలో వేర్లు ఉన్నాయి. అధశాఖం అంటే ఇది కిందికి పెరుగుతోంది, అంటే ఈ సంసారంలోనే ఉంటే నువ్వు పైకి వెళ్ళలేవు అని అర్థం. దీన్ని మీరి పైకి వెళ్తే, మూలానికి చేరుకుంటే, ఎవరు మూలాన్ని చూస్తారో, ఎవరు వృక్షాన్ని చూస్తున్నప్పుడు ఆ బీజాన్ని కూడా గుర్తు చేసుకుంటారో, ఎవరైతే ఎవరి వల్ల పైకి వచ్చారో, ఎవరు అన్నం పెట్టారో, ఎవరు ప్రాణం పోశారో, ఎవరు పాఠాలు చెప్పారో, ఎవరు అక్షరాలు నేర్పారో, గురువుల్ని, తల్లిదండ్రులని మర్చిపోకుండా ఉంటారో, దేశాన్ని, ఊరిని, పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా ఉంటారో, వాళ్ళకి వ్యవహారంలో మంచిదవుతుంది. అలాగే ఇక్కడ కూడా దీని బీజం ఎక్కడ ఉంది? ఈ చెట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చెట్టు ఎక్కడి నుంచి మొలకెత్తింది అనేది ఎప్పటికీ మరవద్దు. దాన్ని మరవకుండా ఉంటే, ఓహో ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మ నుంచి వచ్చింది, ఆయన నేను మర్చిపోయాను, ఆయన మరవకూడదు, ఎప్పుడూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే ఈ స్తోత్రాలన్నీ కూడా, ఈ స్తోత్రాల ద్వారా ఆ స్తోత్రాల్లో ఆ అర్థం వస్తుంది. ఏదో రూపంలో ఈ సృష్టికి మూలం బ్రహ్మ అనేది ఉంటుంది, ఏదో మూలంలో ఏదో అర్థంలో ఉంటుంది. హనుమాన్ చాలీసా కానీ, కవచాలు కానీ, ఏదైనా సరే ఇవన్నీ మనం ఈ పారాయణ చేసేది భక్తిగా గుర్తు చేసుకోవటం. స్మరణ అనేది చాలా ప్రధానం. స్మర్తృగామీసనం అవుతూ ఉంటారు కదా, స్మరణ చేస్తే ఆయన దిగి వస్తాడు. ఎవరు మర్చిపోతారో, ఎవరు స్మరణ చేయరో వారు దూరం అయిపోతారు, బ్రహ్మతత్వానికి దూరం అయిపోతారు. దూరమైతే ఏమవుతుంది? మళ్ళీ రావాల్సి వస్తుంది. వస్తామే, దాంట్లో ఏముంది అంటే మళ్ళీ దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో ఏదో మనం తెలుసుకుంటే అక్కడ శాశ్వతంగా ఆనందంగా ఉంటాము. అది ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పాషాణోదర లేఖౌఘ న్యాయేనాత్మని తిష్టత బ్రహ్మణా నియతి సర్గ బుద్ధో బోధవతేవఖం. హిరణ్యగర్భుడు ఈ నియతిని ఎలా తెలుసుకోగలిగాడు? ఆయనకి నియమం ఎట్లా తెలిసింది? దానికి తగినట్లుగానే ఎట్లా ఆయన సృష్టి చేశాడు? ఈ సృష్టి ఆయన కొత్తగా చేశాడా, లేదా ఒక నియమాన్ని బట్టి చేశాడా అంటే నియమాన్ని బట్టే చేశాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పంచభూతాలు ఎప్పుడు మారేవి కావు అని చెప్పారు కదా. మరి నియమాన్ని బట్టే చేసిన చతుర్ముఖ బ్రహ్మకి ఇది ఎట్లా తెలిసింది, నియమం అనేది ఎట్లా తెలిసింది అంటే దానికి భాగవతంలో చాలా చక్కటి సమాధానం చెప్పారు. అది మనం చదివితే స్వామిజీ వారు చెప్తున్నారు, వింటే అర్థమవుతుంది. స్ఫటికంలో ప్రతిబింబించే వనము ఆ స్ఫటికం యొక్క స్వచ్ఛత వల్ల ప్రకాశించినట్టుగా అది చాలా శుద్ధంగా స్వచ్ఛంగా ఉంది. ఆ గాజులో ఆ వనమంతా కూడా ప్రకాశించింది. ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు కదా, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి, ఒక అద్దం పెట్టారు, ఆ అద్దంలో అదంతా ప్రతిబింబిస్తోంది. అలా స్వచ్ఛంగా ఉన్న ఆ స్ఫటిక శిలలో ఆ ఎదురుగా ఉన్న అరణ్యం అంతా ప్రకాశించినట్టుగా కనిపించినట్టుగా మాయా శబలితమైన బ్రహ్మలో, శుద్ధ బ్రహ్మ కాదు, మాయా శబలితమైన బ్రహ్మ అంటే మాయతో చిత్ర విచిత్రంగా ఉన్న బ్రహ్మ, ఆ బ్రహ్మలో ఉన్న ప్రజాపతి నిద్రించేవాడు తన హృదయాకాశంలో, నిద్రపోతున్నవాడు ఎట్లాగైతే తనలో తానే స్వప్నాన్ని దర్శిస్తాడో ఆ విధంగా తనలో ఉన్న నియతిని తెలుసుకుని, నాలో ఉన్న స్వప్నం, నాలో ఉన్న కళ నాకెట్టా తెలిసింది? ఆ నిద్రపోయాను, ఆ నిద్రలో తెలిసింది. అలాగే ఈ నిద్రలాగా మాయా శబలితం, మాయ ఆయనలో ఉంది కాబట్టి దానివల్ల ఆయన హృదయాకాశంలో ఈ నియతిని తెలుసుకుని దానికి తగిన విధంగా సృష్టి చేస్తున్నాడు అని అర్థం చెప్పుకోవాలి మనం. లేదా నిద్రిస్తున్నవాడు తనలోనే స్వప్న కల్పనకు ఆశ్రయమైన ఆకాశాన్ని చూస్తున్నట్టుగా, అక్కడ ఇంకొక ఆకాశమే సృష్టి అయింది కలలో. ఆ ఆకాశంలో మళ్ళీ ఈ జంతువులు, ఈ జీవులు, ఈ అరణ్యాలు, ఈ నడవటాలు, మాట్లాడటం ఇదంతా మళ్ళీ కలలో కనిపించింది. హృదయాకాశంలో ఇంకొక స్వప్నాకాశం, ఆ స్వప్నాకాశాన్ని ఎట్లాగైతే దర్శిస్తాడో అలాగే ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా ఈ సృష్టిని తనలో కలలాగా చూసి సృష్టి చేశాడు. అదే నియమం. దేహే యథాంగినోంగాది దృశ్యతే చిత్ స్వభావతః బ్రహ్మణా పద్మజత్వేన
నియత్యాద్యంగకం తథా. దేహి యొక్క దేహం నుండి చేతులు కాళ్ళు మొదలైన అంగాలు ఏవి కూడా వేరు కాకపోయినా వేరు ఉన్నట్టుగా చూస్తాం మనం. మనకన్నా వేరే ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా కన్ను, ఇది నా చెవి అని విడివిడిగా చెప్తాం. ఇది నాది అని చెప్పామంటే ఇది వేరే అని చెప్పినట్టుగా అయింది. దేహం నుంచి అది వేరే కాకపోయినా కూడా అవయవాల్ని వేరే అయినట్టుగా మనం ఎట్లాగైతే చూస్తామో, వేరే దానికి వేరే అనుభవంతో వేరే వ్యవహారాన్ని ఎట్లాగైతే చేస్తూ ఉన్నామో, అట్లాగే ఈ బ్రహ్మ హిరణ్య గర్భమును పొంది చైతన్య బలంతో నియతి మొదలైన అంగాలు తన నుండి వేరే అన్నట్టుగా చూస్తాడు. దానివల్ల ఈ సృష్టి జరుగుతోంది. వేరు కాకపోయినా వేరైనట్టుగా చూస్తాడు. స్వప్నం కలగంటున్నాం మనం. మనకన్నా కళ వేరేనా అండి? మనకన్నా కాదు. మనము కళ ఒకటే, మనలోనే కనిపిస్తోంది. అలాగే బ్రహ్మ కన్నా అది వేరే కాకపోయినా నియతిని ఆయన వేరే అన్నట్టుగా చూస్తున్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఏషా దైవమితి ప్రోక్త సర్వం సకల కాలగం పదార్థమలమాక్రమ్య శుద్ధ చిదితి సంస్థిత. ఆయన ఈ మహానియతినే దైవమని పిలుస్తారు. దేన్ని పట్టుకుని ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడో దానికే దైవం అని పేరు. ఇప్పుడు అదృష్టం ఏమైంది? అదృష్టం అంటే అర్థం ఏమైంది? ఈ ప్రపంచం అంతా కూడా అదృష్టమే అని అర్థమైంది. అందువల్ల ప్రత్యేకమైన అదృష్టము, దాన్ని నమ్మి ఉండొద్దు, కూర్చోవద్దు అని చెప్పినట్టు అయింది. మహానియతియే దైవం అని పిలువబడుతోంది. ఇదే సర్వకాల వ్యాపి, సకల వస్తు వ్యాపి, సర్వము కూడా ఇదే అయి ఉంది. మోహము మొదలైన వాటి సంపర్కము ఏమాత్రము లేకుండా విశుద్ధ చైతన్య రూపమై ఈశ్వర సంకల్పమై ఉంది. ఇది దాన్నే దైవం అని పిలుస్తారు. శ్రీరాముడు ఇంత అడిగాడు, ఆయన ఎంత చెప్తున్నారు చూడండి. అంటే మనం అడగటం చాలా తేలిక, చెప్పడం చాలా కష్టం. అడిగేశాడు శ్రీరాముడు, ఆ దైవం ఎట్లా ఉంది, దాంతో ఎట్లా నిలిచి ఉన్నారు, దైవం ఎట్లా పనిచేస్తోంది, దైవం అంటే ఏమిటి అని అడిగాడు. అది తెలియాలంటే ఇంత తెలుసుకోవాలి. అందుకనే వశిష్ఠులు వారు ఉపదేశం చేస్తున్నారు. స్పందితవ్యం పదార్థేన భావ్యం వా భోక్తృతాపదం అనేనేత్థం అవశ్యమితి దైవధీహి. అది ఆ మహానియతి ఒక సంకల్పం చేసిందిట. ఏమిటి అంటే ఇది ఇలా తప్పకుండా జరిగి తీరుతుంది అని ఒక సంకల్పం చేసిందిట. ఇది ఇలా జరగాలి, ఈ ప్రపంచంలో ఇవి ఇప్పుడిప్పుడు ఇలా జరగాలి అని ఒక సంకల్పం. ఇది ఇలా జరిగి చెలిస్తుంది, ఇది ఇట్లా అవుతుంది, ఈ సమయంలో తప్పకుండా సంభవిస్తుంది, వీళ్ళు ఇలా ఈ విధంగా ఇలాగే కర్మఫలాన్ని అనుభవించాలి, వీళ్ళందరూ ఈ కర్మలు ఇట్లాగే చేయాలి, చేసిన కర్మఫలాన్ని ఇలా అనుభవించాలి అని సంకల్పం కలిగింది. ఆ మహానియతిని బట్టి ఈ ప్రపంచమంతా కూడా నడుస్తోంది. దాన్నే దైవం అని పిలుస్తారు. అంటే అదృష్టం అనేది కూడా ముందే తీర్మానం అయిపోయింది అని అర్థం. ఎవరు తీర్మానం చేశారు? నువ్వే తీర్మానం చేసుకున్నావు, వేరెవరో కాదు. నాకు ఇది ఇట్లా జరగాలి అని నువ్వే తీర్మానం చేసుకున్నావు. ఎందుకు అంటే ఈ మనస్సులు, ఈ జీవులందరూ కలిపి ఒకే జీవుడు కదా, ఆదిజీవుడు. ఆ ఆదిజీవుడి నుంచి కదా ఈ జీవులందరూ వచ్చారు. విడివిడిగా మనం సంకల్పం చేసుకున్నట్టుగా ఉన్నా కూడా ఈ సంకల్పం అంతా ఎలాగైతే ఆ సద్గురువు సంకల్పం మీద ఆధారపడి ఉంటుందో ఆశ్రమంలో, మనం అట్లా అర్థం చేసుకుందాం. ఆశ్రమ విషయాల్లో విడివిడిగా ఏమైనా అనుకున్నారు, ఇది ఇట్లా అయితే బాగుంటుంది, రేపు బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగితే బాగుంటుంది అని అందరికీ ఒక అభిప్రాయం ఉంది. అందరం మాట్లాడుకున్నాం, అందరం చెప్పుకున్నాం. స్వామిజీ వచ్చి అదంతా కాదు, నేను చెప్తున్నాను ఇలా జరగాలి అంటే ఏమైపోయింది? అప్పుడు అందరం తలకాయ ఊపాం. ఎందుకు అంటే మన సంకల్పాలన్నీ వెళ్ళి అక్కడ కలిసి ఏక సంకల్పంగా వచ్చింది. ఏక సంకల్పంగా వచ్చి మనమందరము ఓహో అది బాగుంది, స్వామిజీ చెప్పింది, దీన్నే ఫాలో చేస్తాము అని అన్నాం కదా. అలాగే ఈ వ్యష్టి జీవుల మనస్సంతా కూడా కలిసి సమష్టి జీవుడిగా, అంటే కలిసి ఉన్న ఒకే ఒక మనస్సుగా ఉంది. అక్కడ ఆ నియమం, ఇట్లా కర్మ చేస్తే ఇట్లా ఫలం వస్తుంది అనే ఒక నియమం ఉంది అక్కడ. ఆ నియమాన్ని బట్టి ఈ సృష్టి అంతా కూడా జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇదే దైవ బుద్ధి, దైవధీహి అని పిలుస్తారు దీన్ని. అందువల్ల ఆ కర్మని అర్థం చేసుకుని సత్కర్మ చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పడం. ఏషైవ పురుష స్పంద తృణగుల్మాది చాఖిలం ఏషైవ సర్వభూతాది జగత్కాల క్రియాదివ. దీనినే
పురుష స్పందము అని అంటారు. అంటే ఆ జీవస్పందము అని కూడా దీన్ని పిలుస్తారు. తృణగుల్మాదులు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లు లతలు అన్నీ కదిలేందుకు, మనుష్యులు కానీ జీవం ఉన్నవి జీవం లేనివి సమస్తము కదిలేందుకు కూడా జీవప్రభుతులు దివారాత్రులు అంటే పగలు రాత్రి క్రియలు అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే ప్రపంచంలో అంతా కూడా నియమమే అయి ఉంది, అంతా ఒక నియతియే అయి ఉంది. దీని మీద జగత్తు యొక్క వ్యవస్థ అంతా కూడా ఆధారపడి ఉంది. దీనికన్నా వ్యతీతంగా దీనికన్నా అతిక్రమించి ఏది కూడా లేదు. అనయా పౌరుషీ సత్తా సత్తాస్యా పౌరుషేణ చ లక్ష్యతే భువనం యావత్ ద్వే ఏకాత్మతైవ హి. ఈ నియతి వల్లనే పురుషుని అదృష్టము, పురుషుడి అదృష్టం వల్ల ఈ నియతి. ఇప్పుడు కొంచెం విషయాన్ని బయటికి తీసుకొచ్చి చెప్తున్నారు. నియతి అనేది పురుష ప్రయత్నం మీద, అంటే మనం చేసే ప్రయత్నం మీద, ఈ ప్రయత్నము ఆ నియతి మీద రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ప్రళయం వరకు ఇలాగే నిలిచి ఉంటాయి. మహాప్రళయం తరువాత ఈ రెండు కూడా కలిసిపోతాయి. కలిసి ఏమవుతాయి? పరబ్రహ్మలో ఏకరూపంగా పోయి కలిసిపోతాయి. ఈ ప్రయత్నం అనేది పోలేదు అని అంటే సృష్టి అలాగే ఉంటుంది. నియతి అనేది పోలేదు అంటే సృష్టి అలాగే ఉంటుంది. కానీ మహాప్రళయంలో ఏమయ్యాయి? ఇవి పోయి బ్రహ్మలో కలిసిపోయాయి. అంటే నియతి కానీ నీ ప్రయత్నం కానీ ఇవి రెండు బ్రహ్మస్వరూపాలే. అందువల్ల పూర్తిగా నమ్మద్దు అని చెప్పలేదు, నమ్ము, జరుగుతుంది అని నమ్ము. నువ్వు ఒక చిన్నప్పుడు మంచి సంగీత విద్వాంసుడు కావాలి అని ప్రయత్నం చేశారు, అభ్యాసం చేశారు. అభ్యాసం చేస్తే ఏమవుతారు? సంగీత విద్వాంసులు అవుతారు. బాగా కష్టపడి సాధన చేసి మంచి గురువులను పట్టుకుని సాధన చేస్తే అయ్యారు, సంగీత విద్వాంసులు అయ్యారు. తర్వాత ఇంత ప్రయత్నం చేసినా కూడా నాకు పేరు రాలేదు, ప్రపంచంలో మంచి సంగీత విద్వాంసుడు అని పేరు రాలేదు అని బాధపడుతూ కూర్చున్నారు. ఇంత ప్రయత్నం చేసినా అది వేరే ఇది వేరే, ఇవి రెండు కలిపి చూడకూడదు మనం. నువ్వు సంగీత విద్వాంసుడై కీర్తి సంపాదించాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే కీర్తి కోసం కచేరీలు రావడానికి ఏమేం చేయాలో అదంతా చేయాలి నువ్వు. నేను పెద్ద సంగీత విద్వాంసుడిని ఇంట్లో కూర్చుని పాడుకుంటూ ఉంటే ఇంట్లోనే పాడుకోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాలి, దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. నియతి ఇది. కానీ కొంతమంది అలా చేయరు. మనం చేసే కర్మ వేరేగా ఉంటుంది, మనం అడిగే ఫలం వేరేగా ఉంటుంది. మనం ఏ ఫలం కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గ కర్మ చేయాలి. చేసినప్పుడే మనకి ఫలం వస్తుంది. ఊరికే కర్మ చేశాను ఫలం రావాలంటే ఎట్లా వస్తుంది? రాదది. అందువల్ల దానికి శాస్త్ర దృష్టి అనేది అవసరం అవుతుంది. నేను సంగీత విద్వాంసుడు అయ్యి నాకు మంచి కీర్తి రావాలి అంటే అది ఒక శాస్త్రం, దానికి కొన్ని ఏవో చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ చేస్తే సంగీత విద్వాంసుడు అవుతావు, కీర్తి వస్తుంది నీకు. కొంతమంది అలా చేయరు, ఒకటి అభ్యాసం చేసి మాత్రం ఉంటారు, కీర్తి కోసం ప్రయత్నం చేయరు, కానీ ఏడుస్తారు. నేను ఇంత అభ్యాసం చేసినా ఇంత సాధించినా కూడా నాకు పేరు రాలేదు. నువ్వు పేరు వచ్చే ప్రయత్నం చేయలేదు, అందుకనే రాలేదు. ఇది నియతి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం మన వ్యవహారంలో కూడా. మహాప్రళయం తరువాత ఇవన్నీ కూడా బ్రహ్మలో ఒకటిగా కలిసిపోతాయి. పురుష ప్రయత్నం నియతి అనేది. నరేణ పౌరుషేణ ఇవ కార్యే సత్తాత్మకే ఉభే ఈదృశ్యేతేన నియతి ఏవం నియతి పౌరుషే పృష్టవ్యోహం త్వయా రామ దైవ పౌరుష నిర్ణయ మదుక్తం పౌరుషం పాల్యం త్వయేతి నియతి స్థిత. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి వశిష్ఠుల వారు ఎట్లా చెప్తున్నారు చూడండి. నియతి ప్రయత్నము పురుషుడి ప్రయత్నాన్ని అనుసరించే ఉంటాయి. నియతి కానీ మనం చేసే ప్రయత్నం కానీ రెండు దేని మీద ఆధారపడి ఉంటాయంటే తేల్చి చెప్పారు, ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయి. అంటే ప్రయత్నంతో మార్చలేని వాటిని కూడా మార్చవచ్చు, సాధించలేని వాటిని కూడా సాధించవచ్చు అని చెప్పినట్టే కదా లెక్క. ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏదీ లేదు, సాధించవచ్చు అని చెప్పడం అభిప్రాయం. అందుకనే ఇవి రెండు కూడా పురుష ప్రయత్నం మీదే ఆధారపడి ఉన్నాయి. వేరే మాటలు ఎందుకయ్యా, ఇన్నెందుకు చెప్పటం, 1000 మాటలతో ఏమిటి పని? ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఇట్లా నాకు శిష్యుడు అవ్వటం, ఇప్పుడు ఇట్లా కూర్చొని నన్ను ప్రశ్నలు వేయటం, నేను నీకు నీతిని గురించి చెప్పటం, ఇదంతా ఉందే, ఇది కూడా నియతియే, ఇది కూడా నియమమే. ఆ నియమాన్ని బట్టే ఇది జరుగుతోంది. నియమం కదా ఉంది అని నువ్వు అట్లా ఉంటే ఏమయ్యేది కాదు. వచ్చావు, కూర్చున్నావు, ప్రయత్నం చేసావు, నన్ను అడగాలి అని ప్రయత్నం చేసావు, అడిగావు, నేను నీకు దాన్ని చెప్పాను అంటే అర్థం ఏమైంది అంటే కొన్నిసార్లు నియతి నెత్తి మీద పురుష ప్రయత్నం కాలు పెట్టింది,
కొన్నిసార్లు ప్రయత్నం మీద నియతి కాలు పెట్టింది. చూస్తే ఇవి రెండు సమంగా అనిపిస్తున్నాయి, ఇవి రెండు వేరే కాదు అని అనిపిస్తున్నాయి. కానీ ఎక్కువ బలం దేనికి ఉంది అంటే ప్రయత్నానికే ఉంది అని అనిపిస్తోంది. అందువల్ల ప్రయత్నం బాగా చేయి. నేను చెప్పటం, నువ్వు దాన్ని పాలించటం, నువ్వు వినటం, ఇదంతా కూడా నియతియే. శ్రీరామ భోజయిష్యతి మాం దైవం ఇది దైవపరాయణ యత్తిష్ఠతి అక్రియో మౌనం నియతే రేష నిశ్చయ. ఇంకా గొప్ప విషయాన్ని మనకు తెలుపుతున్నారు. ఒకడున్నాడు దైవపరాయణ అని పిలుస్తారు. పరాయణ అంటే ఏమిటి అంటే దైవంలో, అంటే ఇక్కడ దేవుడు అనే అర్థం. దైవం అంటే దైవపరాయణుడు అంటే ఆ దైవాన్ని నమ్మి, పోనీ ఆ అదృష్టాన్నే నమ్మి, నా అదృష్టం బాగుంటే నాకు వస్తుందండి అని నమ్మి ఒకడు కూర్చున్నాడు. ఒక ఆయన ఏం చేశాడు, అన్నీ విడిచిపెట్టి వంట చేసుకోలేదు, వడ్డించుకోలేదు, తినాలి అనుకోలేదు, ఏమీ అనుకోలేదు. నాకు రాసి పెట్టి ఉంటే దొరుకుతుంది అని అనుకుని అడవికి వెళ్ళి కూర్చున్నాడు. ఏ ప్రయత్నము చేయలేదు. అడవికి వెళ్ళి కూర్చుని కనీసం ప్రయత్నము చేయలేదు. ఇది మాట మనకి మళ్ళీ సుందరకాండలో కనిపిస్తుంది. ఆయన ప్రారంభంలో అనుకుంటాడు, ఆంజనేయ స్వామి నేను అసలు వెళ్ళను, సీతామాతని చూడకుండా వెళ్ళను, నేను ఏం చేస్తాను, ఇక్కడే ఉంటాను. ఉండి ఏం చేస్తాను అంటే ఒక చెట్టు కింద ఇట్లా చేతులు పెట్టుకుని కూర్చుంటాను. నా చేతిలో ఏదైనా ఒక పండు పడితే తింటాను, పడలేదా ఆ రోజు అట్లే ఉపవాసంగా ఉంటాను అనుకుని, లేదు లేదు చచ్చే, అది కూడా ప్రయత్నం చేయటం కూడా తప్పే, అది కూడా విడిచిపెట్టి ఇట్లాగే కూర్చుంటాను. నాకేదైనా రాసి పెట్టి ఉంటే దొరుకుతుంది, తినాలని ఉంటే తింటాను, రాసి పెట్టలేదు అంటే అది కూడా చేయను. అలా చేయకపోతే ఏమవుతాయి, ప్రాణాలు పోతాయి, పోతే పోని ఇలాగే ఉంటాను, ఎందుకు వెళ్ళాలి. ఈ చర్చ ఆంజనేయ స్వామి తనలో తాను చేసుకుంటాడు సుందరకాండలో. అలా ఒక ఆయన దైవపరాయణుడై విపరీతమైన భక్తితో, ఆ దైవం ఉంటే నిజంగా నాకు కలగాలి, రాసిపెట్టి ఉంటే వస్తుంది అనుకుని ఒక ఆయన కూర్చున్నాడు అని అనుకుందాం. దైవం నన్ను భోజనం చేయిస్తుంది, నాకు అన్నం పెడుతుంది, అదే ఎలాగో దొరుకుతుంది, నాకేం, నేను ఎందుకు ఆలోచన చేయాలి అని అనుకుని ఆ భావనతో ఆ దైవాన్ని, ఆ దేవుణ్ణి బాగా నమ్మి ఏ ప్రయత్నము చేయకుండా ఉండటము అనేది ఏదైతే ఉందో అది కూడా నియతియే, అది కూడా నియమమే. వాడి విషయంలో అట్లా రాసిపెట్టి ఉంది. వీడు భక్తిని పెంచుకుని ఆ భక్తి మీద విశ్వాసంతో, ఆ దేవుడి మీద విశ్వాసంతో నేనే ప్రయత్నము చేయను, నేను ఇలాగే ఉంటాను, వస్తే వస్తుంది, పోతే పోతుంది అని అనుకుని ఉన్నాడు కదా ఒకడు. వాడిని చూసి మనం తిట్టుకోకూడదు, ఎందుకంటే అది నియతి, వాడి విషయంలో నియతి, అది వాడికి వస్తుంది. ఇక్కడ మనం అటువంటి వాడికి అన్నం లభించడం కూడా నియతియే అని తెలుసుకోవాలి. జడభరతుడి కథ గుర్తు చేసుకోవాలి. ఒకసారి చెప్పాను మీకు, అది గుర్తుందో లేదో తెలియదు. జడభరతుడు అని, ఈయన ఒక కొంచెం విచిత్రమైన కథ, ఈ కాలం వాళ్ళకి బాగా అర్థమయ్యే కథ, నచ్చే కథే కూడా. ఆయన ఒకసారి భరతుడు తర్వాత జడభరతుడయ్యాడు. జడభరతుడు అంటే ఒక పిచ్చివాడిలాగా ఉండేవాడు. ఇది భాగవతంలో చాలా అద్భుతమైన కథ, స్వామిజీ వారికి చాలా ఇష్టమైన కథ. కానీ అక్కడ ఈ సన్నివేశం, ఈ ఘట్టం రాలేదు, వేరే గ్రంథాల్లో వచ్చింది భాగవతంలో. ఆయన ఏం చేశాడంటే ఒకసారి భిక్షకు వెళ్తున్నాడు. చాలామంది అన్నలు తమ్ముళ్ళు అంతా ఉన్నారు, బంధువులంతా, ఎవరు అన్నం పెట్టరు. బాగా ఆస్తిపరుడు, వ్యవసాయం కూలీ పని చేయిస్తారు, అన్నం పెట్టరు. అన్నం ఎట్లా నాకు అంటే భిక్షం ఎత్తుకో అన్నారు. ఆ ఇంటికి ఇంటికి పోయి అడుక్కో, అమ్మ నాన్నను వాళ్ళు వచ్చి పెడతారు అని. బాగానే ఉంది అనిపించింది. ఇంట్లో చేసుకుంటే ఒకే కూర, అడుక్కుంటే 10 కూరలు కదా, వాళ్ళు ఏమేమి చేసుకున్నారో అవన్నీ వస్తాయి, బాగానే ఉంది కదా అనుకున్నాడు ఆయన. ఆ స్థాయిలో ఉన్నవాడు ఏం చేశాడు, పాత్ర పట్టుకుని బిచ్చానికి వెళ్ళాడు. భవతి భిక్షాం దేహి ఇంటి ముందు. ఈ మనిషి విచిత్రమైన మనిషి. ఈయన అంటే ఒక స్థాయిలో ఉన్నాడు ఆయన, ఒక యోగ స్థాయిలో ఉన్నాడు. ఏదో కర్మ చేసినట్టుగా ఉంటాడు కానీ మనలాగా ఉండేవాడు కాదు ఆయన. ఎప్పుడు పాదాలే చూస్తూ ఉండేవాడు. భవతి భిక్షాందేహి అంటూ ఉంటే కొంచెం ఆలస్యమైంది, ఆమె వచ్చింది. ఆయన అట్లా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు, నించున్నాడు, బిచ్చగాడు. ఆవిడొచ్చి, నాయన నేను వచ్చాను, కళ్ళు తెరిచి చూడు అంటే ఎప్పుడు చూడని వాడు ఇట్లా పైకి చూశాడు. చూస్తే స్త్రీ రూపం పురుష రూపం కన్నా వేరేగా ఉంటుంది కదా. ఆ స్త్రీ రచన భగవంతుడు అట్లా ఎందుకు చేశాడు అంటే చాలా విచిత్రం. ఆయన చూసి ఎప్పుడూ ఆ స్త్రీని అట్లా చూడలేదు. ఋషేశ్వరంగుడి కథలో వచ్చినట్టుగా ఈయనకి అనుమానం కలిగింది. ఏంటమ్మా, నా శరీరం వేరేగా ఉంది, నీ శరీరం వేరేగా ఉంది, నా శరీరంలాగా నీ శరీరం లేదే, నీ రచన వేరేగా ఉందే ఏమిటి అని అడిగాడు.
అడిగితే ఆమె చెప్పింది, ఆమెకి ఏం చెప్పాలో తెలియలా. చిన్నపిల్ల ఆమె వచ్చింది, కోడలు, ఇంకా 25 సంవత్సరాల లోపల. ఇదేదో పిచ్చివాడు వచ్చాడు, వీడు నన్ను కామదృష్టితో చూస్తున్నాడు, వీడి వల్ల ఏం ప్రమాదం వస్తుందో లోపలికి పారిపోయింది. భిక్ష వేయాలి కదా, భిక్ష వేయకుండా పారిపోయింది. వేయకుండా లోపలికి వస్తే లోపల అత్తగారు ఉంది. అడిగింది, ఏమిటి ఎందుకు భిక్ష వేయకుండా వచ్చావు లోపలికి అంటే, ఎవడో బిచ్చగాడు, వాడు పిచ్చివాడిలాగా ఉన్నాడు, లేదా వాడు ఏమైనా చేస్తాడేమో అని నాకు భయం అయింది, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చాను అంటే, అసలు ఏం జరిగింది అంటే, ఇలా అడుగుతున్నాడు వాడు, ఏమిటి నా శరీరానికి నీ శరీరానికి తేడా ఇట్లా ఉంది అని అడుగుతున్నాడు అంటే, ఓ లేదమ్మా, వచ్చినవాడు మహాజ్ఞాని, ఆయనకి నేను సమాధానం చెప్తాను అని అత్తగారు బయటకు వచ్చింది. ఆ భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. వచ్చి ఆ భిక్ష వేస్తూ, ఏంటి నాయన నీ ప్రశ్న అంటే, ఏం లేదమ్మా, ఇదే ప్రశ్న, నా శరీరానికి నీ శరీరానికి ఎందుకు తేడా అని అడిగాను నేను. ఏం లేదు నాయన, ఇది దైవ రచన, ఇది సృష్టిలో ఉన్న విశేషం అంతా ఇక్కడే ఉంది. కలగబోయే బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి ముందే భగవంతుడు ఆహారాన్ని తీర్మానం చేసి ఆ తల్లిలో తల్లి పాలను దాచాడు అని చెప్పింది. ఈ మాట వింటూనే జడభరతుడు ఆ పాత్ర అక్కడే పడేసి, నాకు భిక్షం వద్దమ్మా, నేను వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు అంటే, అడవిలో కూర్చున్నాడు. జుమ్మంటుంది కథ చెప్పేప్పుడు, మామూలు కథ కాదు ఇది. వెళ్ళి అడవిలో కూర్చున్నాడు. అడవిలో కూర్చుని, నేను ఇంకెక్కడికి భిక్షకి పోను, ఎవరిని అన్నం అడగను, నేను పుట్టబోయే బిడ్డకే ఆహారాన్ని తీర్మానం చేస్తే భగవంతుడు, పుట్టి ఇన్నేళ్ళయింది ఈ శరీరానికి, భగవంతుడు ఇంకా ఆహారాన్ని తీర్మానం చేసి ఉండడా? నేను ఎక్కడ ఉన్నా నాకు ఆహారం లభించాలి, నేను ప్రయత్నం చేయను, కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అంతే. ఇది యోగి యొక్క తత్వం. అట్లా కూర్చున్న ఆయన కథ తెలిసి ఈ అత్తగారు అందరితో చెప్పింది ఊరంతా. ఎవరో ఒకడు వచ్చాడు, వచ్చి ఇట్లా అడిగాడు, మా కోడలు పిచ్చోడు అనుకుంది, లేదా చెడ్డవాడు అనుకుంది, అప్పుడు నేను వాడికి ఇట్లా చెప్పాను, ఏమైందో తెలీదు, నా మాట వింటూనే ఆ భిక్షాపాత్ర అక్కడ పడేసి పారిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు, పాపం తిన్నాడో లేదో అని ఊరంతా చెప్పింది. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా అడిగాడు, ఎందుకు అలా పారిపోయాడో అర్థం కాలేదు. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, పాపం వాడు తిన్నాడో లేదో, నిజంగా ఎవరితో ఎప్పుడు ఏ గొడవ లేదు వాడికి, వాడి పని వాడు చేసుకునేవాడు, ఎప్పుడు వ్యవసాయం చేసేవాడు, అన్నదమ్ములకి ఆస్తి పంచేవాడు అంతే, వాడు ఒక రూపాయి కూడా ముట్టలేదు, ఇటువంటి వాడికి ఏమిటిది ఇట్లా కలిగింది అని చెప్పి ఊరంతా మాట్లాడుకుని ప్రతిరోజు ఒకడు అడవికి తీసుకువెళ్ళి భిక్ష పెట్టి వచ్చేవాడు. ప్రతిరోజు అడవికి తీసుకువెళ్ళి భిక్ష పెట్టి వచ్చేవాడు. ఆయన అక్కడే తింటున్నాడు, అక్కడే ధ్యానం చేసుకుంటున్నాడు. ఏమిటిది, దీనికి ఏం చెప్తాం? దైవ నిర్ణయం, ఇదే నియతి అంటే. అక్కడ ఆయన విషయంలో అట్లా రాసిపెట్టి ఉంది, జడభరతుడి విషయంలో అట్లా రాసిపెట్టి ఉంది. ఒకడు అట్లా దైవ పరాయణుడై, నాకు వద్దు ఆహారం, నేను ఏ ప్రయత్నము చేయను, వస్తే వస్తుంది అని విడిచిపెట్టి ఉంటే కొంతమందికి ఆహారం దొరక్కపోవచ్చు, కొంతమందికి ఆహారం దొరకవచ్చు. ఏమిటి కారణం దీనికి అంటే, నియతి, నియమమే కారణం, వేరే ఏమీ కారణం కాదు అని. అట్లాగే అజగర వ్రతాన్ని పట్టిన దత్తావధూత స్వామిని గురించి కూడా గుర్తు చేశారు ఇక్కడ వ్యాఖ్యానంలో. అజగర వ్రతం చేశారు కదా ఆయన. మనం 24 గురువులు చెప్పింది అప్పుడే కదా దత్తాత్రేయ స్వామి. ఎవరికి? ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారు కదా. వచ్చి అడిగాడు ఆయన, ఎవరయ్యా నీ గురువులు అంటే, నాకు 24 మంది గురువులు ఉన్నారు, ఎవరు చెప్పేది నేను అని ఆ లిస్ట్ అంతా చెప్పాడు ఆయన, 24 మంది గురువులు అని. ఆ అజగర వ్రతాన్ని పట్టి కూర్చున్న దత్తాత్రేయ స్వామి, ఆయన కథని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన అట్లా కూర్చుని, ఆయనకి ఆహారం వస్తే నేను తీసుకుంటాను, లేకపోతే లేదన్నాడే, అది కూడా మనకి నియతిని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, నియమాన్నే నేర్పిస్తున్నాడు. అంతే, నీకు ఆ రోజు ఎంత రాసి ఉందో అంతే నువ్వు అనుభవించగలవు, దానికన్నా వేరేది అనుభవించాలి అని ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాదు అని దత్తాత్రేయ స్వామి చెప్పాడు. రాసిపెట్టి ఉంటుంది నియతి, అది ఇది ఇంతే, ఇది ఇట్లాగే జరుగుతుంది, దాంట్లో మార్పు అనేది రాదు. అది ఎవరు ఏది చేసినా కూడా అది వారి పూర్వజన్మకు అనుగుణమై వచ్చిన నియతి అని తెలుసుకోవాలి అని తీర్మానం చేశారు. న స్యాద్ బుద్ధిర్న కర్మాణి న వికారాదినాకృతి కేవలం త్విత్తమాకల్పం స్థిత్యా భావ్యమితి స్థిత. ఏమీ కూడా చేయకుండా పురుషుడు పూర్వజన్మమందుండి ఉన్నట్లయితే, వాడు పుట్టాడు, ఎప్పుడో పుట్టాడు, ఎన్నో జన్మల క్రితం, మొదటి జన్మ అనుకుందాం, ఆ జీవుడి మొదటి జన్మ అనుకుందాం. అప్పుడు వాడు ఏ కర్మ చేయకుండా, ఏ ఆలోచన లేకుండా అట్లాగే ఉన్నాడేమో, నిష్క్రియుడిగా ఉన్నాడు. అట్లా ఉంటే అలా జరగవలసి ఉన్న బుద్ధి అలాగే అయి తీరాలి అనే బుద్ధి, దానివల్ల జరిగే కర్మ, దానివల్ల వచ్చే ఆ కర్మ వల్ల కలిగే భౌతిక వికారాలు,
పశు పక్షి మనుష్యాది ఆకారాలు ఇవేవి వాడికి రాకుండా ఉండేవి. కానీ అట్లా జరగలేదు. మన ప్రథమ జన్మలో మనం కర్మ చేశాం. ఆ కర్మని బట్టి నానా రూపాల్ని నానా జన్మని పొందాం. ఆ పొందాలి అనేది నియతి వల్లే వచ్చింది. ఆ నియతియే ఇట్లా మనల్ని నడిపిస్తోంది. అందువల్ల ఆ ఆకారాలు మొదలైనవన్నీ కూడా కలిగి ఉండేవి కావు ప్రారంభంలో. అట్లా ఉంటే కానీ అలా జరగలేదు కాబట్టి అలా జన్మ పరంపర వచ్చింది. అందువల్ల కల్పారంభం నుండి ప్రళయం వరకు కూడా జరిగేవన్నీ కూడా నియతి వల్లే జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఆ నియతిని అర్థం చేసుకుని సత్కర్మ చేయాలి. ఎందుకని అంటే యర్హేతన్న కుర్యాత్ క్షీయేత హి అనే మాట ఒకటి ఉంది వేదంలో. అంటే ఈ కర్మ చేయకపోతే నశిస్తాడు అనే ఒక మాట ఉంది. అందువల్ల సకాలంలో సత్కర్మ చేయటం అనేది చాలా ప్రధానం. దాన్ని ఇక్కడ నియతి ద్వారా మనకి తెలుపుతున్నారు అని తెలుసుకుని అవశ్యం భవితవ్యైషా త్విదమిత్తమితి స్థితి నశక్యతే లంఘయితుం అపి రుద్రాది బుద్ధిభి. ఇది తప్పకుండా జరగవలసిన దాన్ని రుద్రుడు మొదలైన వారి బుద్ధి కూడా ఆక్రమించలేదు, అతిక్రమించలేదు. వాళ్ళు రుద్రాది దేవతలు కూడా తప్పకుండా జరగాలి అనే దాన్ని మార్చలేరు. యుద్ధం జరిగి తీరాలి అని రాసిపెట్టి ఉంది నాయన. అందువల్ల నువ్వు చేసి తీరుతావు, దాన్ని నువ్వు కాదనలేవు. వద్దని ఎన్ని మాటలు చెప్పినా కూడా నువ్వు చేస్తావు. నేను చూస్తున్నాను దాన్ని, నువ్వు చూడట్లేదు అంతే. భవిష్యత్ అట్లా ఉంది. అందువల్ల నేను చెప్పడం అంతా విన్నావు కదా, ఇక నీ ఇష్టం. 2 మాటలు ఆయన చెప్పాడు. జరిగి తీరుతుంది, నువ్వు చేస్తావు, నేను చూస్తున్నాను. చెప్పడం అంతా చెప్పాను, ఇక నీ ఇష్టం. యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. 2 మాటలు ఆయన చెప్పాడు. అర్జునుడికి ఏమనిపించాలి? ఏవో పారిపోయినా కూడా మనసు మార్చుకొని మళ్ళీ వస్తాడట, వచ్చి చేసి తీరుతాడట. ఇది ఈ స్థితి ఉన్నప్పుడు నువ్వు దీని నుంచి తప్పించుకోవటం అనేది సాధ్యపడేది కాదు. అందువల్ల చెయ్యి అని కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినట్టుగా. యుద్ధం అంటే గుర్తు వచ్చింది. కొంచెం వాతావరణం చాలా తీవ్రంగా ఉంది ప్రపంచంలో. కొంతమంది యుద్ధం మీద ఆసక్తిగా కనిపిస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు ఏం కారణం తెలియదు, అది చాలా ఘోరం. అది అటువంటిది రాకూడదు అని ప్రతిరోజు ప్రార్థన చేయండి. మనం అనుకున్నాం కదా, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత సజ్జనా సంతు నిర్భయా. ఇది ప్రతిరోజు దీన్ని ప్రార్థన చేయాలి. దేశోయం క్షోభరహిత, ఇక్కడ ఏ క్షోభ ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, యుద్ధం అనేది ఉండకూడదు, యుద్ధ వాతావరణము ఉండకూడదు. యుద్ధ వాతావరణం కూడా చాలా ఘోరమైంది. అంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో అనేది ఇంకా భయంకరం కదా. ఎప్పుడు కొట్టుకుంటారో వీళ్ళిద్దరూ, అది ఇంకా భయమైంది, చాలా ఘోరమైంది. అందువల్ల ఆ క్షోభ అనేది ఉండకూడదు, అశాంతి అనేది ఉండకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి, కనీసం 11 సార్లు చెప్పుకోండి. సద్గురువుని ప్రార్థన చేయండి అటువంటివి రాకూడదు అని. అంటే వస్తే చాలా ఘోరం. పిల్లలు అనుకుంటారట అన్నీ చూసాం మనం, ఒక 3rd వరల్డ్ వార్ మాత్రం చూడలేదు అని. అట్లా అనుకోకూడదు, చాలా తప్పు అది. అన్ని రకాలుగా చూసాం, అది ఎప్పటికీ చూడకూడదు, ఎప్పటికీ రాకూడదు. అది ఎందుకు కలగాలి? అందరూ శాంతంగా, అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం మనం. అటువంటి ఆ ప్రార్థనని విని ఆయన కష్టం రాకుండా చేయని. ఎందుకంటే కొన్ని అవశ్యం భావుల్ని రుద్రుడు కూడా మీరి ఉండలేడు. అంటే ప్రార్థన వల్ల మార్పు అవుతుంది అనేది ఒక నియతి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఫేట్ అంటారే, దాన్ని కూడా మార్చే శక్తి నీ ప్రార్థనకు ఉంటుంది. ఎందుకని అంటే ప్రార్థన బలమైతే నువ్వు నీ అదృష్టాన్ని కూడా మార్చుకోగలవు. అది కూడా ఒక నియతియే. చెప్పాడు కదా ఆయన, అలా భోజనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో కూర్చోవడం కూడా ఒక నియతియే. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని విని దానికి ఫలాన్ని ఇస్తాడు అనేది ఒక నియతియే. అందువల్ల నువ్వు ప్రార్థన చేసి వేడుకుని నీ ఫేట్ని నువ్వు మార్చుకోవచ్చు. అది ఆ ప్రయత్నం మనం చేద్దాం, వేడుకుందాం. ఏంటి వేడితే మాత్రం వర్షాలు వస్తాయా అని పిచ్చి పిచ్చిగా నవ్వేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వేరే ఏముంది చెప్పండి? వర్షాలు కురిపించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి, అస్త్రం ఏమిటి? ప్రకృతి ఆరాధన, ప్రకృతిని కాపాడుకోవటం, ఆ ప్రకృతిని రక్షించుకుని ప్రార్థన చేయటం. ఈ 2 తప్పించి ఏమున్నాయి వర్షాలు రావటానికి? అందువల్ల అది చేస్తే వర్షం కురుస్తుంది అనే విశ్వాసం, నమ్మకంతో బాగా చెట్లని, ప్రకృతిని కాపాడుకుందాము. అట్లాగే ప్రార్థన చేద్దాం. యుద్ధం రాకూడదు అని ప్రార్థన చేద్దాం. అందరికీ సద్బుద్ధి, సబుకో సన్మతి దే భగవాన్, అందరికీ మంచి బుద్ధిని ఇవ్వు అని ప్రార్థన చేద్దాం.
అగ్ని తాపాన్ని ఇస్తుంది అనేది నియతి, దాన్ని ఎవరు అతిక్రమించలేరు అని అక్కడ చెప్తూ, పౌరుషం న పరిత్యాజ్యం ఏతామాశ్రిత్య ధీమత పౌరుషేణైవ రూపేణ నియతిర్హి నియామిక. ఇప్పుడే చెప్పా కదా, ఆ మాటనే చెప్తున్నారు. కానీ బుద్ధివంతుడైన వాడు ఈ నియతిని ఆశ్రయించి పురుషకారాన్ని అంటే పురుష ప్రయత్నాన్ని, మనం చేసే ప్రయత్నం, దాన్ని ఎప్పటికీ విడిచి ఉండకూడదు. అంతా నియతి అండి అని ప్రయత్నాన్ని విడిచి ఉండకూడదు. ఎందుచేత అంటే ఈ నియతి పురుషకార రూపంతోనే కర్మలను నియమిస్తుంది. నియతి ప్రయత్న రూపంలోనే కర్మల్ని నియమిస్తూ ఉంటుంది. ఆయా కర్మలను ఆచరించేటప్పుడు ఆయా ఫలాలు నియతి వల్ల లభిస్తూ ఉన్నాయి. అందువల్ల బాగా ప్రయత్నం చేయి, బాగా సాధన చేయి, ఫలాన్ని పొందు. ఆ ప్రయత్నానికి ఫలం వస్తుంది అనేది నియతి కాబట్టి దాని మీద విశ్వాసం ఉంచి ప్రయత్నము సాధన చేసి ఆ సాధన ద్వారా ఫలాన్ని పొందు అని అక్కడ ఉపదేశం చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దీనిలో, ముఖ్యమైన విషయాలు. వాటిని మళ్ళీ మనం రేపు చెప్పుకుందామని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.